నమస్తే ఫ్రెండ్స్, నా పేరు యుగంధర్. నేను మీకు అతి ప్రాచీనమైన 14వ శతాబ్దంలో నిర్మించిన వరంగల్ యొక్క కిలాని, ఆ చుట్టుపక్కల నిర్మించిన లోపల ప్రసిద్ధమైన కట్టడాలని మీకు నేను వివరించే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్ వరంగల్లోని మరొక ప్రసిద్ధ ప్రదేశం కుష్మహాల్ నగరం యొక్క పురాతన వైభవం అందిస్తుంది. ఇది వరంగల్ కోట గోడల లోపల నిర్మించబడింది. ఫ్రెండ్స్ ఇక్కడ ఇది వచ్చేసి లోపల ఎంట్రన్స్లో వస్తున్నప్పుడు కిలా కోటలో చుట్టూ ఉన్న ప్రహారీ ఇది వచ్చి కుష్మహాల్. ఫ్రెండ్స్ ఈ కుష్మహాల్ వచ్చేసి అప్పట్లో 14వ శతాబ్దంలో నిర్మించారు. దీన్ని మా బ్రదర్ సూరితో పాటు నేను లోపల మొత్తం తిరుగుతూ ఇదంతా వీడియో తీసా. ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ కుష్మహాల్ కాల వినాశనాన్ని తట్టుకొని ఆకట్టుకునే నిర్మాణాన్ని ప్రదర్శిస్తుంది. అంత స్టాండర్డ్గా ఉంది ఫ్రెండ్స్. ఇది కుష్మహాల్ 14వ శతాబ్దంలో తుగ్లక్ పాలనలో నిర్మించబడిందని చెప్తారు. ఇది కాకతీయ పాలనలో పాత రాజభవన సముదాయంపై నిర్మించబడినట్టు కూడా చెప్తారు. ఇది కాకపోతే ఏంటంటే ఈ నిర్మాణంపై ఇప్పటికీ తుగ్లక్ నిర్మాణ శైలి జాడలు కనిపిస్తాయి. ఉదాహరణకి ఏంటంటే కొద్దిగా వంపు తిరిగిన మహాల్ గోడలు ఆ కాలం నాటి నిర్మాణ శైలిని సూచిస్తాయి. అయితే కొందరు అభిప్రాయం ప్రకారం దీనిని కుతుబ్ షాహీ రాజవంశానికి చెందిన అప్పటి వరంగల్ గవర్నర్ షితాబ్ ఖాన్ నిర్మించారని కూడా చెప్తారు. తర్వాత కుష్మహాల్ను ఆడిటోరియంగా కూడా ఉపయోగించుకున్నాడట అతను గవర్నర్గా ఉన్నప్పుడు. ఇది ఫ్రెండ్స్ సత్తి గారితో ఫోటో దిగాను నేను. అక్కడ వచ్చాడు తన ఫ్యామిలీతో, పిత్రి సత్తి గారితో ఫోటో దిగాల్సి వచ్చింది. అక్కడ ఆయన వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి అక్కడ మొత్తం తిరుగుతున్నాడు. అక్కడ అయితే ఫ్రెండ్స్ ఈ మహల్ను నిర్మించడం యొక్క అసలు ఉద్దేశం ఏంటంటే ఇది ప్రేక్షకుల హాలుగా పనిచేయడానికి నిర్మించబడిందట. అప్పుడు చాలామంది దీన్ని అలా అనుకుంటారు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం దీన్ని ఎట్లా మొత్తం కూలగొట్టారో. అప్పట్లో దీన్ని బాగా సినిమాలు తీశారు, కానీ దీంట్లో ఆనవాళ్ళు లేకుండా ఎక్కడికక్కడ కూలగొట్టారు అసలు దీన్ని. ఇక్కడ ఒక ప్రసిద్ధిగాంచిన శివాలయం ఒకటి ఉంది ఫ్రెండ్స్. స్వయంభు వెలిసిన శివాలయం ఇదే శివాలయం ఫ్రెండ్స్. శంభులింగేశ్వర దేవాలయం అంటారు. స్వయంభు వెలిసిన శంభులింగేశ్వర దేవాలయం అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఇది అప్పట్లోనే నిర్మించారు రాజులు. అయితే దీన్ని తుగ్లక్ రాజవంశానికి చెందిన యువరాజు ఉలుగ్ ఖాన్ కాకతీయుల పాలన నుండి వరంగల్ను స్వాధీనం చేసుకున్న తర్వాత కాకతీయ వాస్తుశిల్పాలను పూర్తిగా కూల్చేసిండాడు. అంటే వాళ్ళకి మన సంపద అన్నా కూడా మన శిల్పకళనా కూడా వాళ్ళకి అంత ఈర్ష్య అన్నమాట. దాన్ని యాడిగాడికి కూలగొట్టాడు మొత్తం. అంటే వాళ్ళలో ఇట్లా శిల్పకళని చెక్కే వాళ్ళు కానీ అట్లాంటి వాళ్ళు లేరు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలా, ఇట్లాంటి శిల్పకళని మొత్తం నాశనం చేసేస్తే ముందు తరాలకు ఇది కనపడగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు చేశారు ఫ్రెండ్స్. ఒకప్పుడు బజార్లో వజ్ర వైడూర్యాలు రాసులు పోసి అమ్మేవాళ్ళు ఫ్రెండ్స్. మన దగ్గర అంత చరిత్ర ఉంది మన దేశానికి, మన భారతదేశానికి. మిషన్లు ఎటువంటి లేనప్పుడే ఇటువంటి కట్టడాలు కట్టారంటే శిల్పులు ఎంత నైపుణ్యంతో ఉన్నారో. అప్పుడు పెద్ద పెద్ద రాళ్ళ మీద అసలు దారాల్లాగా చెక్కారంటే అసలు వాళ్ళ నైపుణ్యాన్ని, అందుకోసమే వాళ్ళ నైపుణ్యాన్ని మొత్తం తెలుస్తుందని చెప్పేసి ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ ఈ ముస్లిం రాజులు కానీ మొత్తం ఎక్కడికక్కడ కూల్చేసి నామరూపాలు లేకుండా చేస్తే గుర్తింపు ఉండదు అనుకుంటారు. కానీ అది వాస్తవానికి కనుమరుగే ఎట్లయిపోద్ది ఫ్రెండ్స్, కనబడుతుంది కదా. బ్రదరును నేను నెక్స్ట్
మధు ఆర్టీఓ వరంగల్ ఆర్టీఓ ఆఫీస్లో చేస్తాడు మధు. ఆయన ఫోటోలు దింపుతున్నాడు ఎటు తిరుగుతుంటే. చాలా పెద్దది ఫ్రెండ్స్. వరంగల్ కిలా చుట్టూ ప్రహారీ చాలా పెద్దగా ఉంటుంది. కానీ లోపల మాత్రం నిర్మించిన ఈ కుష్మహల్ ఒకటి, శివాలయం ఒకటి గుర్తులు మాత్రం అట్లే ఉన్నాయి. శివాలయం కతే అసలు ఇక ఆ నిర్మాణాన్ని అట్లే ఉంచారు. రంగులు గింగులు అవన్నీ ఏమి వేయకుండా ఒరిజినల్గా అప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లే ఉంది. ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా అది చెక్కు చెదరకుండా ఉందంటే చాలా గ్రేట్ ఫ్రెండ్స్. దీన్ని ఈ కుష్మాల్ని అప్పుడు అక్కడ కొంతమంది జైలు కూడా అంటారు. కానీ జైలుకు సంబంధించిన ఆనవాళ్ళతే అక్కడ నాకైతే ఏం కనబడలేదు. అదేదో ఆడిటోరియం లాగానే కనబడింది మీకు ముందు చెప్పినట్టుగా. ఏదో ప్రేక్షకులు అక్కడికి వచ్చి సందర్శించడానికో లేకపోతే ఒక మీటింగ్ హాల్ లాగా ఉంది ఫ్రెండ్స్. అది తెలియని వాళ్ళు మరి ఎవరో కానీ చాలామంది అయితే అది జైలు అది ఇది అంటారు. జైలుకు సంబంధించిన ఆనవాళ్ళతో ఇక్కడ నాకైతే కనబడలేదు. చూడండి ఫ్రెండ్స్, చెక్కడాలు ఎంత బాగా చెక్కారో చిన్న చిన్నగా. అసలు ఇప్పట్లో మిషన్లు కూడా ఇలా పనిచేయవు. ఒక రాయి మీద ఇంత ముత్యాల్లాగా చెక్కటం అంటే అసలు వాళ్ళ కళని అసలు మన వర్ణాతీతం. ఈ దేవుడు రూపాలని మొత్తం కాళ్ళు చేతులు గదలు మొత్తం ఇరగొట్టారు. వాళ్ళకి ఏమొస్తుందో దానివల్ల మరి అన్నీ ఇరగొట్టి పెట్టారు అప్పుడు సుల్తాన్ రాజులు. యుద్ధం చేస్తే యుద్ధం చేయాలా, రాజును ఒడగొట్టాలా? ఈ కళ ఈ శిల్ప సంపదను ఎందుకు నాశనం చేయటం? ఇదే ఫ్రెండ్స్ శివాలయము, శ్రీ స్వయంభు శంభులింగేశ్వర శివాలయం ఫ్రెండ్స్. ఇది దీంట్లో సందర్శనకు టైమింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ పొద్దున 8 గంటల నుంచి 12 గంటల దాకా, సాయంత్రం 4 గంటల నుంచి 7 గంటల దాకా. పండగలప్పుడు మాత్రం ఎప్పుడు అది తెరిచే ఉంటాయి, పూజలు జరుగుతుంటాయి బాగా. స్వయంభుగా వెలిసిన శంభులింగేశ్వర దేవాలయం. ఇక్కడ ఆంజనేయ స్వామి, నాకు ఇష్టమైన దైవం ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇవన్నీ అప్పటియే ఫ్రెండ్స్, మధ్యలో చెక్కినవి కాదు, ఇవన్నీ అప్పటి పురాతనమైనయే. త్రిమూర్తుల యొక్క శిల్పం ఫ్రెండ్స్. ఇది త్రిమూర్తులు ఇక్కడ ఉంటారు. ఒక రాయి మీద మూడు విగ్రహాలు ఇట్లా చెక్కబడి ఉన్నాయి ఇక్కడ. అప్పటి కట్టడాలు ఫ్రెండ్స్, ఎటువంటి సున్నాలు కానీ ఎటువంటి కలర్లు కానీ వెయ్యొద్దు కూడా ఫ్రెండ్స్. ఎందుకంటే మనకి అవి గుర్తు రావాలి. ఇప్పుడంతా రంగులు వేసి గోడలు కట్టి మనకి ఆ ఫీలింగ్ రాదు. అప్పుడు లాగానే ఉంటేనే మనకి అది ఆధ్యాత్మికంగా అనిపిస్తుంది. అప్పటి వైభవాన్ని మనకి తెలిసేటట్టు చేస్తుంది. రంగులు వేసి కలర్లు వేసి అన్ని కొత్త గోడలు కడితే మనకి అది రాదు, ఆ ఫీలింగ్ రాదు. ఇది కాలభైరవుడు ఫ్రెండ్స్. శివాలయంలో ఎప్పుడూ ఉండే కాలభైరవుడు విగ్రహాన్ని. నెక్స్ట్ విఘ్నేశ్వర విగ్రహాలు ఇక్కడ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ దేవాలయంలో విఘ్నేశ్వరునితో చెక్కబడిన విగ్రహాలు, శివలింగాలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. గుడి బంద్ చేస్తుంది. ఇది వచ్చేసి నంది విగ్రహం ఫ్రెండ్స్. అసలు నంది విగ్రహాన్ని అయితే అసలు ఎట్లా చెక్కారో, అసలు ఆ చుట్టూ ఆ డిజైను, ఆ తాళ్ళులాగా అవన్నీ చెక్కారు. దీనికి కూడా ఆ తోకని అవన్నీ రగొట్టారు ఫ్రెండ్స్. శివలింగాన్ని చూస్తున్నట్టుగా ఉంది విఘ్నేశ్వరుడు. గేట్ వేసింది ఫ్రెండ్స్. మీకు గేట్లో నుంచి నేను మీకు శివలింగాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్.
స్వయంభు వెలిసిన శ్రీ శంభులింగేశ్వర శివలింగం ఫ్రెండ్స్. ఇది ఈ గుడికే శ్రీ శంభులింగేశ్వర దేవాలయం అని పేరు వచ్చింది. ఈ గేట్లు తప్పితే మిగతాయి మొత్తం కూడా అప్పటి పురాతనమైన ఫ్రెండ్స్. గేట్లు వచ్చేసి నెక్స్ట్ ఈ జనాలు నిలబడే కడ్డీలు, ఇనప వాటికి సంబంధించిన మొత్తం ఇప్పుడు మన వాళ్ళు కట్టినవి. మిగతా రాతితో ఉంది మొత్తం అప్పటి విగ్రహాలు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఈ రాతి విగ్రహాలు ఇవన్నీ కూరగొట్టారు మొత్తం. అవి అన్నీ చూడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చూసి మేము రిటర్న్ ఇక సాయంత్రం అయిపోయింది, చీకటి పడుతుంది, ఖమ్మం బయలుదేరాం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకోసం మరిన్ని వీడియోలు చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.